గత 2 సంవత్సరాల నుంచి చేప పిల్లలు రొయ్య పిల్లల పంపిణీ జరగడం లేదు. నా నియోజకవర్గంలోనైతే 2 ఏళ్లలో ఒక్క చెరువుల చేప పిల్లలు పోయలే, ఒక్క చెరువుల రొయ్య పిల్లలు పోయలే. మన పాలసీ ఏంటంటే చెరువులు కుంటల్లో చేప పిల్లలు పోసినాం, రిజర్వాయర్లలో రొయ్య పిల్లలు పోసే పాలసీ పెట్టుకున్నాం. ఇండియాలోనే ఇన్లాండ్ వాటర్స్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ. దాన్ని కొనసాగించండి. దానికి అయ్యే ఖర్చు ఎంత? 120 కోట్లు. ఈ రొయ్య పిల్లలకు చేప పిల్లలకు ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 120 కోట్లు. మన గంగపుత్రులకు మన ముదిరాజులకు వచ్చే ఆదాయం 3000 కోట్లు. 3000 కోట్లు పెట్టేది 120 కోట్ల పెట్టుబడి, వచ్చేది 3000 కోట్ల సంపద. ఎందుకంటే మనకు కృష్ణా గోదావరి జలాలను మనం చెరువులకు కలుపుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం. కనుక దయచేసి ఇప్పుడే మీరు ఇమీడియట్ గా ప్లాన్ చేయకపోతే ప్రతిసారి డిలే అవుతుంది. ఆ ఎండలు ముదిరినాక చెరువులలో నీళ్లు గుంజినాక పిల్లలు పోసినా లాభం లేదు. ఇప్పటి నుంచే మీరు టెండర్లు పిలిచి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచి అయినా రొయ్య పిల్లలు చేప పిల్లలు పోసి మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం.